చల్లగా పాడుతా తీయగా చల్లగా. పాడుతా తీయగా ఇది చివరి సెమీఫైనల్ సంచిక. గత 3 వారాలు ఈ వారం వీళ్ళు పాడినటువంటి పాటలకు వచ్చిన మార్కుల సగటు చూసి తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. నాకు, పిల్లలకి, మా అజ్జ బృందానికి అందమైన దుస్తులను బహుకరిస్తున్నటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ వారికి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం చప్పట్లతోటి. శ్రీమతి సురేఖామూర్తి గారు ఇవాల్టి మన ముఖ్య అతిథి. శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి ముని మనవరాలు శ్రీ గొల్లపూడి రామచంద్రరావు, శ్రీమతి శేషగిరి దంపతుల 2వ సంతానంగా బందర్లో జన్మించిన చిరంజీవి సురేఖ గారు హైదరాబాదులో విద్యను అభ్యసించారు. తండ్రి దగ్గర లలిత సంగీతంలో ఓనమాల దిద్దిన సురేఖను భక్షి గారి ప్రోత్సాహం సంగీతంపై దృష్టి పెట్టడానికి కారణమైంది. నల్లూరి సుధీర్ కుమార్, పివి సాయిబాబా గారుల దగ్గర లలిత సంగీతంలో సుశిక్షితురాలైన సురేఖ 38 సంవత్సరాలుగా దేశ విదేశాల్లో సుమారు 8,000కు పైగా సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 3,000కు పైగా లలిత భక్తి గీతాలకు గళాన్నిచ్చారు. స్వయంగా పాటల బాటలో, ఈ ప్రశాంత సమయంలో, వెన్నెలలు పిలుచువేళ వంటి లలిత గీతాల సీడీలను రూపొందించారు. చలనచిత్రాలలో రమారమి 100 పాటలు పాడిన ఈ మధుర గాయనికి 2003లో 12 గంటల సేపు నిర్విరామంగా జానకమ్మ పాటలను ఆమె సమక్షంలోనే పాడడం ఓ మర్చిపోలేని మధురానుభూతి. ఆకాశవాణి లలిత సంగీత విభాగంలో యంగెస్ట్ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందిన శ్రీమతి సురేఖ 2 సార్లు ఉత్తమ గాయనిగా టీవీ నందులు అందుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం రావు బాలసరస్వతీదేవి గారి పేరు మీద నెలకొల్పిన ఉత్తమ గాయని సత్కారం ఏములోని గానకళా ప్రతిభకు సుస్వర సాక్ష్యాలు. ఆ సౌభాగ్యవతిని ఆత్మీయంగా మీ చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. సమయములో ఈ యమునా తీరములో నీ పాద సన్నిధిలో నిలువనీయవోయి ఈ సెమీఫైనల్స్లో పిల్లలందరూ కూడా సినిమాల్లోని కృతులను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. అంటే వాగ్గేయకారుల కీర్తనలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా కౌశికను ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. అందరికీ మనవి చేసింది ఏంటంటే, ఇది సినిమాల్లోని త్యాగరాజ కీర్తనలు లేకపోతే వాగ్గేయకారుల కృతులు అని అన్నాం. సినిమా పరంగా వాటిని కొంచెం చిన్న చిన్న మలుపులు, చిన్న చిన్న మార్పులు చేసి సంగీత దర్శకులు అంటే కొంచెం లలితంగా చేసి సందర్భానికి తగినట్టుగా మామూలుగా ఉండే మామూలు సంగీత ప్రియులకు కూడా అర్థమయ్యేటట్టు రీతిలో చేసి ఉంటారు ఈ పాటలన్నీ కూడా. కౌశిక ఎంపిక చేసుకున్న పాట త్యాగరాజుల వారి కృతి. ఇది సినిమా కోసం ఇళయరాజా వారు సంగీతం సమకూర్చారు. కేజే యేసుదాస్ గారు పాడారు. సింధు భైరవి సినిమా నుంచి మరి మరి నిన్నే మొరలిడి. మరి మరి నిన్నే మొరలిడ, మరి మరి నిన్నే మొరలిడ, మరి మరి నిన్నే మొరలిడ, నీ మనసున దయరాదు, మరి మరి నిన్నే మొరలిడ, నీ మనసున దయరాదు, మరి మరి నిన్నే కరి మొరవిని
కరుణతో ధ్రువుని కెదుట నిలిచిన కథ విన్నానయ్యా. కరుణతో ధ్రువుని కెదుట నిలిచిన కథ విన్నానయ్యా. సురరిపు తనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా. సురరిపు తనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా. మరచి ఉన్న వనచరుని బ్రోచిన మహిమా తెలుపవయ్యా. ధరను వెదయు త్యాగరాజ సన్నుత కరముగాదికనే విననయ్యా. మరి మరి నిన్నే మురళిడ నీ మనసున దయరాదు. మరి మరి నిన్నే మరి మరి నిన్నే కౌశిక చాలా బాగా పాడామమ్మా. ఓపెనింగ్లో మటుకు కొంచెం అక్కడక్కడ అంటే ఊపిరి ల్యాండింగ్ నోట్ దగ్గర ఊపిరి సరిపోనట్టుగా అనిపించింది. కానీ చివరికి వచ్చేసరికి మొత్తం ఇవన్నీ మర్చిపోయేలాగా చేసావు. ఫస్ట్ చేసిన తప్పిదాలన్నీ కొట్టుకుపోయాయి. చాలా అద్భుతంగా పాడావమ్మా. ధన్యవాదములు. ఇప్పుడు చివరిన అంతసేపు నువ్వు నీ గాత్రాన్ని నిలబెట్టడం కోసమని ఒక ప్రయత్నం చేసావు కదా. చాలా చిన్న చిన్నవి మొదట ఎందుకు చేయలేకపోతున్నావు నాకు అర్థం కాదు. పల్లవి కాగానే తీర్మానం వచ్చి మళ్ళీ చరణం తీసుకోవడానికి ముందర ఎందుకు అబ్రప్ట్గా కట్ చేస్తున్నావు? అది 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 కూడా ప్లాన్ చేయాలి. అది మరి మరి నిన్నే అంత గ్యాప్ ఉంది నీకు తర్వాత తీసుకోవడానికి. ఆరావర్తనం తీసుకున్నా కూడా అంత గ్యాప్ ఉందన్నమాట నీకు. ఇందులో నాకు ఇబ్బందిగా అనేది ఏంటంటే కరుణతో పాడు, చరణం పాడు బిగినింగ్. కరుణతో ధ్రువుని కెదుట ధ్రువిని దీర్ఘం చేసినా కూడా కెదుట అనే వినపడుతుంది. మనం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఎందుకు జరుగుతుందంటే ఇది అలవాటై కృతి వేదిక మీద పాడుతున్న అన్నయ్యకి అలవాటైన పద్ధతి ఇది. తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరైనా రికార్డింగ్ థియేటర్లు కనుక ఉంటే వీటిని కరెక్ట్ చేసి ఉండేవాళ్ళు. అక్కడ ఎవరు ఉండరు. అది వచ్చిన ప్రాబ్లం. కరుణతో ధ్రువుని కెదుట నిలిచిన అని కూడా పాడొచ్చు. తప్పు అయ్యా. అందరికీ నేను చేతులు జోడించి నేను వినయపూర్వకంగా చెప్తున్నది ఏంటంటే ఈ మధ్య సాంఘిక మాధ్యమాల్లో కూడా ఏదైనా మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు. ఇది విమర్శ కానే కాదు. అక్షరం ఇలా ఉంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. తప్పైతే మన్నించండి తప్ప వేరే ఏ దోషంతో కాదు. మంచి పాటతో ఇవాళ మనకి శ్రీకారం చుట్టినటువంటి నీకు మరొక పర్యాయం మేమందరం చప్పటితోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. అలాగే సంయుక్త రా తల్లి. అందరికీ నమస్కారం. సంయుక్త ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా స్వామివారి కృతి, త్యాగరాజ స్వామివారి కృతి. ఇది సినిమా పరంగా దాన్ని అన్వయించుకున్నవారు కేవి మహాదేవన్ గారు, జానకమ్మ గారు పాడారు. సప్తపది సినిమాలో మరుగేలరా ఓ రాఘవ. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా.
సంయుక్త బాగా పాడావమ్మా. సంగతుల్లో ఇంకొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది అనిపించింది. భావాన్ని కూడా పలికించడానికి మంచి ప్రయత్నం చేశావు. ధన్యవాదాలు. ఆ సంగీతాన్ని కరెక్ట్గా ఆవిడ ఏం పాడారో దాన్ని కరెక్ట్గా పట్టుకున్నావు నువ్వు. కానీ ఆవిడ పాడిన ఎక్స్ప్రెషన్ ఇందులో ఎలా ఉంటుందంటే సగం గొంతుకుతోనే పాడుంటారు పాట మొత్తం. మరుగేలరా ఓ రాఘవా మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. ఇప్పుడు నువ్వు పాడిన దాంట్లో తప్పేం లేదు. సినిమా పరంగా ఆవిడ ఆ సందర్భంలో ఆవిడ ఊహించుకునేది తన ప్రియుడిని ఊహించుకుంటూ సినిమాలో ఉన్న కథానాయిక అలా పాడుతుంది. కాబట్టి మనం ఇక్కడ వేదిక మీద పాడుతున్నప్పుడు రాముల వారిని గురించి త్యాగయ్య వారు అనుకుంటున్నట్టు పాడడంలో తప్పు లేదు. కానీ మనం ఇది సినిమాల్లోని పాట అని మనం అనౌన్స్ చేస్తున్నాం. కాబట్టి సినిమాల్లో ఆవిడ ఏ భావంతో పాడిందో అందులో కూడా భక్తి ఉంది, రక్తితో పాటు భక్తి కూడా ఉంది. అది ఉంటే కొంచెం బాగుండదు అనిపించింది. ఏ భాషలో పాడినా అక్షరాన్ని అర్థం చేసుకుని పదాన్ని అర్థం చేసుకుని ఎక్కడ కామా ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ తప్పు చెప్పినా ఇది కాదండి అని నచ్చ చెప్పి పాడగలిగిన ఒకరిద్దరు గాయని మణుల్లో ఆవిడ ప్రథమ స్థానంలో ఉంటారు. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటెనయ్యా. అన్ని నీవనుచు క్వశ్చన్ లేదు. దాదాపు 50 సంవత్సరాలు ఆవిడ పక్కన పాడిన వాడిని కనుక నాకు తెలుసు. భాష మీద ఆవిడకున్న మక్కువ, పెద్దగా చదువుకుందా అంటే ఆవిడేం పెద్ద చదువుకున్న ఆవిడ కాదు. కానీ ఎంత మక్కువ! ఆవిడ తెలుగులో కవిత్వం రాస్తుంది, తమిళంలో కవిత్వం రాస్తుంది, మలయాళంలో రాస్తుంది, కన్నడంలో రాస్తుంది, హిందీలో రాస్తుంది. అలాంటి మహాగాయకురాలు. ఈ పాటని సినిమాకు ఉపయోగించుకోవడం ఆ సందర్భంలో ఎంత బాగుంటుందో అని అనుకున్న విశ్వనాథ్ గారికి తల వంచి శిరస్సు వంచి పాదాలు స్పృశించి నమస్కరిస్తున్నాను. చిరంజీవ సుఖీభవ. ధన్యవాదాలు. మంచిది. సురేఖ గారు, మీకు కూడా జానకి గారు అంటే చాలా ఇష్టం. అసలు ఆ 12 గంటల సేపు పాడాలనే కోరిక ఎలా వచ్చింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఎస్ జానకి గారి పాటలంటే నిజంగా పిచ్చి. ఆవిడ పాటల్ని చాలా క్లీన్గా వినేదాన్ని. అంటే ప్రతి సటిల్గా అనే సంగతి, ఆ సంగతి మీద మళ్ళీ ఒక ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ఒకేసారి ఎలా పలుకుతాయి ఈవిడికి గొంతులో అనేది నాకు ఇప్పటికీ మిస్టరీయే. మొత్తం ఆవిడ పాటలతో చేయాలని ఒక ఆలోచన అలా కలిగిందండి. అప్పుడు ఆవిడని వెళ్ళి కలిశాను. కలిస్తే ఆవిడ ముందు అసలు ఆశ్చర్యపడి, ఏమిటి 12 గంటలు నా పాటలు పాడతావా అన్నారు. అంటే అవునండి మీ పాటలు పాడతానంటే సరే. ఆవిడ 12 గంటలు వచ్చి కూర్చున్నారండి ఆ రోజు. మీకు ఆవిడలో బాగా నచ్చిన ఒక్క లక్షణం చెప్పగలరా? బాగా నచ్చిన లక్షణం ఏంటంటే ఆవిడ అందరినీ ప్రేమిస్తారండి. ఒక చిన్న పిల్ల పాడినా సరే, అపశృతులు పాడినా సరే, పెద్దవాళ్ళైనా ఇది బాగలేదని ఇప్పుడు అందండి ఆవిడ. ఎంత బాగా పాడావో ఫస్ట్ ఆవిడ ఎంత బాగా పాడావో ఇదే అనేది ఆవిడ దగ్గర నుంచి నెగటివ్ అయినటువంటిది ఏదీ రాదు. ఇక్కడ ఈ కార్యక్రమానికి 2 సార్లు వచ్చినా ముందు పిలిచినప్పుడు ఇదిగో నన్ను మార్కులు ఏమని అవన్నీ చెప్పకు, నేను పిల్లలందరూ బాగా పాడారనే చెప్తా అంతే, నాకు ఇంకేం చేత కాదంటుంది ఆవిడ. అలాంటి తల్లి మనసున్నటువంటి వ్యక్తి ఆవిడ. చాలా మంచి వ్యక్తి, నిష్కల్మషమైన వ్యక్తి, చాలా మహానుభావురాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రణతి దా తల్లి. అందరికీ నమస్కారం. ప్రణతి ఎంపిక చేసుకున్న పాట త్యాగరాజ స్వామి కృతి. ఇది కూడా సినిమా పరంగా ఇళయరాజా గారు మరిచారు, జానకమ్మే పాడారు. సాగర సంగమం సినిమా నుంచి బాల కనకమయ్య చేయాల. శరజ
అద్భుతంగా పాడారు, ధన్యవాదాలు. చాలా చక్కగా పాడారు. ఈ బంగారు తల్లి ఏమైపోతుందో కందిపోతుందేమో అన్నంత కష్టపడి పాడావమ్మా పాట. నాకు వీలైతే వెళ్ళిపోయి నీ వోకల్ కార్డ్స్ని ఓదార్చాలని ఉందన్నమాట. లోపల మెల్లగా నివిరి ఇంకా చాలా రెస్ట్ తీసుకోండి అన్నారు. అలా ఎంత కాన్సన్ట్రేట్ చేసి సంగతులని, ఎంత కష్టమైన రాగం అఠానా రాగం, చాలా గంభీరమైనటువంటి రాగం, కష్టమైన రాగం, ఇక కష్టమైన కీర్తన. దాన్ని ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసావో నాకైతే తెలియదు, కానీ ఆ సంగతులు పాడాలన్న తాపత్రయం, నువ్వు ఆ కళ్ళు మూసుకొని మనసును లగ్నం చేయడం, ఇది చాలు చప్పట్లు కొట్టడానికి. ఒక్క చోట ఇది శ్రీరమాలోల విధృత అని పాడి ఉండరు జానకి గారు, విధృత అంతే. నువ్వు కష్టపడి పాడుతుంటే నాకు ఊపిరి ఆడలేదమ్మా. ఎంత కష్టమైన రాగం, ఎంత బాగా పాడావు తల్లి. వెళ్ళిరాము. చిరంజీవి, గాడ్ బ్లెస్ యూ. ధీరజ్ వచ్చేస్తున్నాడు సార్, వాడు వచ్చే ముందు చప్పట్లు కొట్టేయండి. అందరికీ నమస్కారం. ఆయన ఎంపిక చేసుకున్న పాట రామభజన, సంగీతం నాగయ్య గారు, గానం నాగయ్య గారు బృందం. 1943లో నేను కూడా పుట్టలేదు. భక్తపోతన సినిమా నుంచి సర్వమంగళ రామ 1943లో వచ్చిన పాట 2018లో ఒక బుడతడు పాడుతున్నాడంటే మన పారంపర్యం ఎక్కడికి ముందుకు వెళ్తూనే ఉంది. శుభం. సర్వమంగళ నామా సీతారామ రామ, సర్వమంగళ నామా సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, మనసులోని మాయా బాపి రామ రామ,
ఆంజనేయ స్వామి వచ్చి రామనామ కీర్తన చేస్తున్న దృశ్యం కనిపించింది నాకు నిజంగా. ఈ పాట అండి ఆ రోజుల్లో ఎంత ప్రాచుర్యం పొందిందంటే ప్రతి ఇంట్లో అందరూ పాడుకునేవాళ్ళు. ఒక కాలఘట్టం తర్వాత మనకు పాత కాళహస్తి మహత్యం వచ్చినప్పుడు మహేష పాప వినాశ ప్రతి రైల్లో ప్రతి వీధిలో మామూలుగా భిక్షుకులు కూడా ఎలా పాడుకునేవాళ్ళు. ఈ పాట అంత పాపులర్ ఆ రోజుల్లో. అండ్ నాగయ్య గారి గాత్రం, ఆయన భావం అండి, పాటలో ఆయన భావం. సర్వమంగళనామ సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ. నాగయ్య గారి పోతన చూసిన తర్వాత అందరూ పోతనంటే నాగయ్య గారే ఏమో అనుకున్నారు, పోతన అవతారమే నాగయ్య గారు అనుకున్నారు. అరే నాన్న, నీవు నేనను ఊరికి చదువు అది పాడక్కర్లే. నీవు నేనను భేద బుద్ధి. అక్కడ భేకు మాత్రమే ఒత్తు, దాకు లేదు. భేద నీవు నేనను, నీవు నేనను భేద. అది తెలుస్తుంది వాడికి, నేను తప్పు చెప్తున్నా, ఆయన ఏదో చెప్పాడు ఏంటి అని. అది కావాలి. భే ఒత్తిస్తున్నావు కదా, ఆ పక్కన ధా ఉంది కదా, అది ఒత్తులేదు. భేద భేద అంతేరా, అంతే. ఈ తర్వాత వచ్చిన ఆ భజన అండి, తర్వాత ప్రతి ఇంట్లో పాడేవాళ్ళు. పాట రాకపోయినా రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ రామకృష్ణ గోవింద వెళ్ళిరా నాయన. ధన్యవాదాలు సార్. అలాగే గురువు. హర్షశ్రీని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. హర్షశ్రీ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా స్వామివారి కృతి, త్యాగరాజ స్వామివారిది. సంగీతం కేవి మహాదేవన్ గారు. సినిమా పరంగా సినిమా కోసం పాటలు పాడిన వారు సుశీలమ్మతో కలిసి బాలుడు. శుభోదయం సినిమా నుంచి గంధము పుయ్యరుగా. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన ఎదు నందనుపై అందమైన ఎదు నందనుపై కుందరదనలిరు వందగ పరిమళ గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన ఎదు నందనుపై కుందరదనలిరు వందగ పరిమళ గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కలకల మనుముఖ కళగని సుక్కుచు కలకల మనుముఖ కళగని సుక్కుచు పలుకుల నమృతములొలికే స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా. చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా మాలిమితో గోపాల బాలురతో మాలిమితో గోపాల బాలురతో కాలమేపిన విశాల నయనునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా.
బాగుందమ్మా, బాగా పాడావు. కీర్తనలాగా వింటే రాగంలో ఏమీ నువ్వు అన్యస్వరాలు ఏం పాడలేదు, కానీ సినిమా పాటలాగా వింటే మటుకు ట్యూన్ కొంచెం అటు ఇటు, కొంచెం ట్యూన్ కరెక్ట్గా పాడలేదు. అందమైన ఎదునందనుపై కొందరదనలిరు వందగ పరిమళ, అట్లా పాడాలి. అంటే నీకు అనుగుణంగా నువ్వు పాడావు. పక్క రెండు రిషభాలు వస్తున్నప్పుడు కానీ చాలా అది జాగ్రత్తగా ఉండకపోతే కష్టం. ఆ ప్రతి చోట అక్కడ కొంచెం కష్టపడ్డావు. ఇది అంత సులభమైన పాట కాదు. సుశీల గారు నేర్చుకొని అవలేలుగా పాడుతుంటే నాకు దానికి 2 రెట్లు టైం పట్టిందనమాట. ఆవిడ పక్కన నిలబడి ఆ సంగతులన్నీ కరెక్ట్గా పాడాలి అంటే ఎక్కువ టైం తీసుకున్నాను నేను నేర్చుకోవడానికి. కలకలమను ముఖ కళగని సొక్కుచు పలుకుల నమృతములొలికే స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా. తర్వాత కొన్ని చోట్ల ఉత్తు అంటున్నావు, కొన్ని చోట్ల గంధము అంటున్నావు. గంధము కదా, అన్ని చోట్ల గంధమే. దాకు ఒత్తుంది. ఊపిరిని నువ్వు కంట్రోల్ చేసుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నావో నాకు అర్థమైంది. ముందు ఆ ప్రయత్నానికి జోహార్లు నీకు. ధన్యవాదాలు. శుభం భూయాత్, శుభం భూయాత్. ఆల్ ద బెస్ట్. దా తల్లి హారిక. అందరికీ నమస్కారం. హారిక ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా త్యాగరాజస్వామి వారి కృతి. సంగీతం సినిమా కోసం భానుమతి గారితో కలిసి సత్యం గారు, గానం భానుమతి గారు. విచిత్ర వివాహం సినిమా నుంచి శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు, శాంతము లేక సౌఖ్యము లేదు, శాంతము లేక సౌఖ్యము లేదు, సరసదళ నయనా దాంతునికైనా వేదాంతునికైనా, దాంతునికైనా వేదాంతునికైనా, శాంతము లేక సౌఖ్యము లేదు, సరసదళ నయనా. దారసూతులు ధన ధాన్యములుండిన, దారసూతులు ధన ధాన్యములుండిన, సారెకు జపతప సంపద గల్గిన, శాంతము లేక సౌఖ్యము లేదు, సరసదళ నయనా.
కరెక్ట్గా పాడామ్మా. అసలు ఎక్కడ ఏమి లోపం లేదు, నీ పాటల్లో ఏం లోపం లేదు, చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు. నీట్గా అంటే శుభ్రంగా శృతిలో ఉంది పాట. అలా ఎక్కడ ఒక చోట పైకి వెళ్ళినప్పుడు సంగతి ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది తప్ప హాయిగా ఇది నాకు తెలుసు ఇంతే, నేను ఇంతే పాడతాను అన్నట్టుగా కరెక్ట్గా క్లీన్గా నీట్గా ఉందన్నమాట. శాంతంగా వెళ్ళి సౌఖ్యంగా కూర్చో అక్కడ. ధన్యవాదాలు. మంచిది. ఇవాళ పిల్లలందరూ రామనామ కీర్తన చేశారు కాబట్టి నాకు కూడా రాముడి మీద ఒక పాట పాడాలనిపిస్తుందండి. ఇప్పుడు నేను పాడబోయే పాట రచన కీర్తిశేషులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దీనికి సంగీతం చేసింది శ్రీ పాలగుమి విశ్వనాథం గారు. రామచరణం 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 మాకు శరణం, రామచరణం 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 మాకు శరణం, మాకు చాలును మౌని మస్తక భూషణం, శ్రీరామచరణం రామచరణం 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 మాకు శరణం, రామచరణం మాకు శరణం. రాగయై ఈ బ్రతుకు చెడి రాయైన వేళల రామచరణం, మోగయై పెంధోళి పడి బ్రోడైన వేళల రామచరణం, ప్రాణమీయగ రామచరణం, పటిమనీయగ రామచరణం, మాకు చాలును జరయు మరణం, రాక బ్రోచే రామచరణం 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 మాకు శరణం, రామచరణం మాకు శరణం. నాకు దాదాపు 20 సంవత్సరాలు 21 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి పాడిన సురేఖే జ్ఞాపకం వస్తుందమ్మా. పాడుతా తీగలు మీలాగే ఆ అక్కయ్య కూడా వచ్చి పాడారు ఇక్కడ. పాడుతా తీగ గత 4 సంచికలలో పిల్లలు సంపాదించుకున్న మార్కు వివరాలను ఇప్పుడు తెలియజేస్తాను. అందరికీ ఒకే విధంగా మీ కరతాళ ధ్వనులతో ఆశీర్వాదం చేయండి. కౌశిక 81.25%, సంయుక్త 82, ప్రణతి 82.75, ధీరజ్ 83.5, హర్షశ్రీ 77.75, హారిక 81.25%. 77.75% వచ్చినా సరే వేరే దారి లేదు కాబట్టి నిష్క్రమింప చేస్తున్నాం. హర్షశ్రీ దయచేసి రాతల్లి వేదిక మీదికి రా. సురేఖమూర్తి గారు ఈటీవీ వారు ఇస్తున్న జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేస్తారు. మీ సంగీత జీవనం, మీ వైయక్తిక జీవితం ఆరోగ్యప్రదంగా, శుభప్రదంగా, శాంతిప్రదంగా సాగాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పిల్లలకు సంబంధించిన మంచి వార్త, పాడుతా తీగకు సంబంధించిన ఒక శుభవార్త వచ్చే వారం తెలియజేస్తాను. మీ అందరి కరుణ, మీ అందరి వాత్సల్యం మా మీద ఉండాలి. ప్రతిసారి అన్నట్టుగా అదే మాకు శ్రీరామరక్ష. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ, రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ. అయ్యానే చదివి బాగుపడతా, ఓ దయ్యానే చదివి బాగుపడతా, అల్ల నేరేడు చెట్టు కాడ అమ్మలాల, నేత సూర్యుడు పొడిచాడే అమ్మలాల, నల్ల నల్లని పప్పుల్లో నలెక్కో పిల్ల, తెల్ల తెల్లని సుందా మామలెక్కో పిల్ల, పప్పులోని మల్లె పూలు గుమ గుమలాడుతుంటే, దులపర బుల్లోడో తుమ్ము దులపర బుల్లోడా, చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాముల
అని 1 2 3